నిజంగా ఏ మాట కా మాటేనోళ్ళ వెనకట అంటే 10 ఏళ్ళ కిందటిదాకా నీళ్ళ కోసం ఒక గోసు ఉండే నానోళ్ళ. అంతెందుకు నేను కూడా మా అమ్మతోని నల్లకాడికి పోయేదాన్ని. కాళ్ళు గుంజంగా లైన్లో నిలబడేది. వాళ్ళతోని వీళ్ళతోని పంచాదులు పంపత్తందంటే చాలు వాడకట్టుకు ఆడోళ్ళ మస్తు కొట్టుకునేది. కానీ తెలంగాణ వచ్చినాక అసలు నీళ్ళ పంచాదులే లేవు, నీళ్ళ గోసనే లేకుండే. నేనేదో మన టీవీ ఛానల్ పనిచేస్తున్నా అని ఇట్లా ఏదో అంటలేను. ఇది 100% నిజం. తెలంగాణ వచ్చినాక నీళ్ళ కొట్లాటలే లేకుండే. కానీ ఇప్పుడు మళ్ళా మునుపటి రోజులు రానే వచ్చినాయి. ఖాళీ బిందెలతోని రోడ్ల మీద కచ్చడవుతుంది. మీరు కూడా చూస్తూనే ఉన్నారు. సరే, ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే నీళ్ళ కోసం కొందరు అక్కలు చేసిన కొట్లాట ఎట్లున్నదో చూడాలి. మీరు సుషేరి అసలు సిసలైన ప్రజాపాలన ఎట్లుంటదో కండ్ల కట్టినట్టు చూయిస్తురు పో. ప్రజల వద్దకే పాలన కాదు, ప్రభుత్వ ఆఫీసుల కాన్నే బట్టలు విండే కార్యం పెట్టిరి అక్కలు. అగ చూడుర్రి. మన మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ ఆఫీస్ కాడుకోల్లా ఈ అక్కలచ్చి నీళ్లు లేకుండానే బట్టలు ఉతికిరు. వీళ్ళ కోపానికి లీడర్లు కనబడితే బట్టలు ఉతుకుడు పక్కకు పెట్టి జాడిచేటోళ్ళు కావచ్చు. ఇంకా అగో ఈ అక్కనైతే ఈ బిందుతోని కొట్టేటట్టే ఉన్నది కదా. ఓ అక్క, జర కోపం వద్దక్క. కోపం ఎందుకు? మీరే ఓటేసిరు షేపాటికి. ఇప్పుడు ఈ బిందుతోని సొట్టుపోయేదాకా గెలిచిన లీడర్ను కొడతా అంటే ఎట్లా? అద్దద్దు. అయితే మీకు ఈ పాటికే సినిమా అంత సమజైనట్టున్నది కదా. ఈ 10 ఏళ్లల్లా ఎన్నెళ్ళేంది మన ఆడపడుచులు ఈ 10 నెలల సంధి బిందెలు పట్టుకొని బయటికి రావాల్సి వస్తుంది. నీళ్ళ కోసం ఒగదిప్పలైతుందా? అయితే చెన్నూరు మున్సిపాలిటీ ఆఫీసర్లు ఇలా వార్డు బోరుకు తాళం వేసిరట. నీళ్ళు అచ్చుడు బంద్ అయిపోయినాయి. బట్టలు ఎట్లు ఉతకాలి, తానాలు ఎట్లా చేయాలి, మంచినీళ్ళు ఏం తాగాలి అనుకుంటే అక్కలు మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చి ఇట్లా బట్టలు వినుకుంటా మరి నిరసన చేసిరు. రేవంత్ సారు తెలంగాణ జనానికి అన్నచ్చినాయి, మస్తు సంతోషంగా ఉన్నారు. వాళ్లకు రందులు రప్పలు ఏం లేవు అంటివి కదా సారు. ఇగో ఇలా నడుగు సార్, 11 నెలల మీ పాలన ఏ తీర్ల దూసుకుపోయిందో బట్టలు తుక్కుంటా మరి చెప్తారు.